వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించిన కందుల సంధ్యారాణి. ముదిరాజ్ కుల మహిళలతో కలిసి ఆటపాటలతో బోనం ఎత్తుకొని దేవాలయానికి. మాదిగ హక్కులు దండోరా కార్యక్రమమును విజయవంతం చేయాలని న్యాయవాది దర్శనం. మాదిగలను దళితులను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్న నాయకులు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. మహాలక్ష్మి దిష్టి కుంభ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద మహాదేవ్పూర్ సిఐ రామచంద్రరావు, ఎస్ఐ చక్రపాణి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. మావోయిస్టులు వారోత్సవాలకు సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన వారి వివరాలను అడిగి పోలీసులు తనిఖీని నిర్వహించారు. వేములవాడ పట్టణంలో పట్టణ ఆర్య వైశ్య సంఘంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నిర్వహించారు. మహాలక్ష్మి దిష్టి కుంభ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు, ప్రభుత్వ విప్ ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం జరగాలని వారు చేస్తున్నారు. ఆషాఢ మాసంలో పల్లె నుంచి మొదలుకొని పట్నం వరకు బోనాలు సమర్పించడం మన సాంప్రదాయానికి ప్రతీక అన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి రైతు వర్గంతో పాటు అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ను పట్టణ ఆర్య వైశ్య సభ్యులు ఘనంగా సన్మానించారు. అన్ని రంగాల కార్యక్రమాన్ని చేరుకుని ఆహ్వానించగలరు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కార్యక్రమం అమ్మవారిని దర్శించుకొని ఈ విష్ణు కుమారిని చేసి ఇలాంటి అవసరం, ఇలాంటి తీరు ఆర్య వయసులో కానీ ప్రాంతాన్ని కానీ అన్ని వర్గాలు ఒక రాబోయే కలిసి అమ్మవారిని ప్రార్థిస్తూ ఆశీర్వాదాలు పడగానే అమ్మవారికి పల్లె నుంచి కోరుకుంటే పట్టణం నగరమాకుండా అమ్మవారికి విధంగా గుణాలను పోషించడం, అమ్మవారి ఆశిస్తూ ఎదుగుకోవడం, మన ఐదవ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో వస్తున్న దాన్ని మన కాపాడుతూ ముందుకు పోవడం నిర్వహించి కార్యవేశంలో కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరికి ఏమన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు ఏమై ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల విమోచన చేయడం అభినందనీయం వాటి సందర్భం చేస్తూ
సాంఘిక రూపంలోను ఇతరత్ర అనేక అంశాలు కూడా చురుగ్గా పాల్గొంటున్నటువంటి ఆర్యవైశ్య స్కూల్ వాటి కూడా ప్రత్యేకంగా అభినందనలు చేస్తూ మహాలక్ష్మి అమ్మవారిని సందర్భంగా వేడుకుంటున్నాను. ఈ విష్ణు కుమారికి ఈనాడు ఆర్యవైశ్యుడు గత 25 రోజులుగా ఆయన అమ్మవారి దగ్గర భక్తులు ఎన్నో కానీ మైసమ్మ కానీ ఆయా గ్రామాల ఆరోగ్య మండల సిపిఎం పార్టీ శాఖ డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని కందురుపాక గ్రామంలో 3 కూడలి చౌరస్తా యందు రౌండ్ ఆఫ్ బోర్డును గత ప్రభుత్వం రౌండ్ ఆఫ్ బోర్డు నిర్మాణం పూర్తి స్థాయిలో సుందరీకరణ చేయకపోయారు. మధ్యలోనే వదిలేసి చేతులు దులుపుకున్నారు అని తెలిపారు. రౌండ్ ఆఫ్ బోర్డు పెద్దదిగా నిర్మాణం చేయడం వల్ల వేములవాడ నుంచి కరీంనగర్కు వెళ్లే పెద్ద రహదారి వాహనదారులకు సరైన స్థితిలో నిర్మించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలియజేశారు. సుందరీకరణ చేసి భారీ వాహనాలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆ చౌరాస్తాను పునర్నిర్మాణం పనులను చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ తరపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల సిపిఎం పార్టీ తదితరులు పాల్గొన్నారు. గట్టిగా మాట్లాడు. ఓకేనా? గట్టిగా మాట్లాడు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక రౌండ్ అప్ చౌరస్తా ఏదైతే ఉందో వేములవాడ నుంచి ఇటు కరీంనగర్కి వెళ్లే రహదారి ఏదైతే ఉందో కొదురుపాక గ్రామం కూడలి ఎక్స్ రోడ్ రౌండ్ అప్ బోర్డు అంటారు దీన్ని. ఈ రౌండ్ అప్ బోర్డును గత ప్రభుత్వం తూతు మంత్రంగా నిర్మాణం చేపట్టి గాలికి వదిలేసిన సందర్భం ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి ఈ రౌండ్ అప్ బోర్డు ఏదైతే ఉందో నిర్లక్ష్యానికి గురవుతుంది. ఇక్కడ ప్రమాదాలకు వేదికగా మారిపోయింది. ఈ రౌండ్ అప్ బోర్డు పెద్ద బారెడు దాపడం వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో సరైన ప్లానింగ్ విధానం లేకపోవడం వల్ల ఈ రౌండ్ అప్ బోర్డు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కొదురుపాక రౌండ్ అప్ బోర్డు ఏదైతే ఉందో దీని మీద దృష్టికరించి దీని సైజు తగ్గించి సుందరీకరణ పనులు చేపడితే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను కాపాడవలసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇది పెద్ద ప్రధాన రహదారి కాబట్టి నిత్యం వేములవాడ నుంచి కరీంనగర్కు వందలాది వేలాది భారీ వాహనాలు వెళ్తుంటాయి. కాబట్టి ప్రమాదాలకు వేదికగా ఈ రౌండ్ అప్ బోర్డు మారింది. కాబట్టి గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ కొదురుపాక రౌండ్ అప్ బోర్డు ఏదైతే ఉందో దాని సైజును తగ్గించి సుందరీకరణ పనులు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా బోయినపల్లి మండల గ్రామాల పక్షాన సిపిఎం మండల శాఖ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా గోదావరి కాని గంగానగర్లో పెద్దమ్మ తల్లి ఆలయానికి కందుల సంధ్యారాణి సింగర్ కనుకావ్య ముదిరాజు కుల మహిళలతో కలిసి ఆటపాటలతో సందడి చేస్తూ బోనం ఎత్తుకుని దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ చైర్మన్ సబ్బు మల్లయ్యని ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండం ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అమ్మవారు ఆశీర్వాదం మన ప్రజల మీద పిల్ల పాపల మీద చల్లగా ఉండాలని, వర్షాలు మెండుగా కురిసి రైతుల కుటుంబాల్లో సంతోషం నెలకొల్పాలని భక్తితో ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ కందుల సంధ్యారాణి దంపతులకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. అమ్మలగన్నా అమ్మ గోలుకొండ ఎల్లమ్మ మా పిల్ల పాపలను సల్లగా చూడే అమ్మ మాయమ్మ. అమ్మలగన్నా అమ్మ గోలుకొండ ఎల్లమ్మ మా పిల్ల పాపలను సల్లగా చూడే ఎల్లమ్మ. అమ్మలకే పెద్దమ్మ జుబిలీ హిల్స్ పెద్దమ్మ మా పిల్ల పాపలను సల్లగా చూడే అమ్మ మాయమ్మ. అమ్మలగన్నా అమ్మ జుబిలీ హిల్స్ పెద్దమ్మ మా పిల్ల పాపల సల్లగా చూడే అమ్మ పెద్దమ్మ. అమ్మలగన్నా అమ్మ గోదావరి పెద్దమ్మ మా పిల్ల పాపలను సల్లగా చూడే అమ్మ మాయమ్మ. అమ్మలగన్నా అమ్మ అమ్మ పెద్దమ్మ మా పిల్ల పాపల సల్లగా చూడే. కార్పొరేషన్లో ఉన్నటువంటి గోదావరికని పట్టణంలో ఉన్నటువంటి అన్ని ముదిరాజు కుటుంబాలు కూడా ఈరోజు తరలి వచ్చి పెద్దమ్మ తల్లికి ఓడిబియ్యం అలాగే పూజా కార్యక్రమాలు బోనాన్ని సమర్పించి ఈరోజు సంతోషంగా అమ్మవారికి పూజలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా
అమ్మవారి యొక్క ఆశీర్వాదం అన్ని ముదిరాజు యొక్క కుటుంబాలపై ఉండాలని, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని, భవిష్యత్తు లోపల అన్ని రకాలుగా కలిసి వచ్చేటట్టుగా అమ్మవారి ఆశీర్వాదం నిండుగా వారి కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనతో పాటుగా మరి పాటల పూదోట యూట్యూబ్ స్టార్ కనకవ్వ గారు కూడా ఈరోజు ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. కనకవ్వది కూడా గోదావరిఖని పట్టణం. మరొకసారి అందరితో ఈ వేడుకలలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా భావిస్తూ, ముఖ్యంగా గోదావరిఖని పట్టణంలో ఈ ఆషాఢ మాసం అంతా కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా బోనాల కార్యక్రమాలలో కార్మిక కుటుంబాలు ఇటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం ఇక్కడ ఆచారం, ఆనవాయితీ. ఈసారి కూడా అదేవిధంగా అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది బాగా వర్షాలు కురిసి రైతులకి మంచి జరగాలి, రైతులకి పాడి పంటలతోటి ఈ ప్రాంతం అంతా కూడా విలసిల్లాలని మనస్ఫూర్తిగా మరి అమ్మవారిని వేడుకుంటా ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తులందరికీ కూడా సౌకర్యాలని కల్పిస్తూ వచ్చే భక్తులని రిసీవ్ చేసుకొని దగ్గరుండి మరి పూజా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడానికి ముదిరాజు పెద్దలు సబ్బు మల్లన్న గారు వారి టీం అంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి ముందుండి చూసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆలయ కమిటీకి, ముదిరాజు కమిటీకి, వచ్చేటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదం నిండుగా మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై ముదిరాజు. పెద్దలకందరికీ నా నమస్కారము. ఏడాదికి ఒక్కసారి ఆషాఢంలో మన ముదిరాజు పెద్దమ్మ జాతర జరుగుతుంది. మా గల్లి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు మాదిగ హక్కుల దండోరా వాల్ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శనం రామకృష్ణ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ భాగస్వామ్య పాలకపక్ష ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ ఇదిగో అదిగో అని మాదిగలను, దళితులను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారని తెలిపారు. సిందని ఆయన దుయ్యబట్టారు. 400 సీట్లు సొంతంగా సంపాదించడం కోసం కుట్రలకు తెరలేపి తెలంగాణ రాష్ట్రంలో దళితుల ప్రధాన సమస్య అయిన వర్గీకరణ మళ్లీ గుర్తొచ్చి వారి ఓట్ల కోసం కొంతమంది నాయకులతో కుమ్మక్కై సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్రంలో ర్యాలీలు నిర్వహించి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి కనీసం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా జిల్లా ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో వచ్చిన బిల్లు వెంటనే పార్లమెంట్లో ఎస్సీ వచ్చిన బిల్లు వెంటనే పార్లమెంట్లో ఎస్సీ వచ్చిన బిల్లు వెంటనే పార్లమెంట్లో ఎస్సీ వచ్చిన బిల్లు వెంటనే వర్గాలైనటువంటి దళితులలో ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి వాళ్ళ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో పెట్టే విధంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా కొంతమంది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కూడా ఒక పిల్ వేయడం జరిగింది. దాన్ని కూడా టెక్నికల్ ప్రాబ్లమ్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఆ యొక్క సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసును కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యతగా పరిష్కరించే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి, ఈ పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని చెప్పి ఆగస్టు 1-2 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నాం. దీంట్లో మాదిగ ఉపకులాల
అన్ని సామాజిక వర్గాల ప్రజలు, అదే రకంగా ఏదైతే రాజకీయ పార్టీల మద్దతుదారులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ కార్యక్రమానికి మద్దతుగా మన పార్లమెంటు ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క ధర్నాకు మద్దతుగా వస్తున్నాడు. అదే రకంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఎంపీలుగా కూడా మద్దతుగా వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగ ఉపకులాలు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా మద్దతు తెలిపి ఈ యొక్క మాదిగల అభివృద్ధి కొరకు, అదే రకంగా ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గంగా ఉండబడే మాదిగ ఉపకులాలు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వీళ్లకు ఒక ఎస్సీ వర్గీకరణ ద్వారా వర్గీకరణ చేయాలని, అదే రకంగా వీళ్ళకు సంబంధించినటువంటి పెరిగిన జనాభాకు అనుకూలంగా దామాష ప్రకారం వాళ్ళ యొక్క రిజర్వేషన్ శాతాన్ని 15% నుంచి కూడా 22% పెంచాలని కూడా ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కరపత్ర ఆవిష్కరణ కూడా పోస్టుల ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని ఈరోజు అందరు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. తల్లిదండ్రులు మా పిల్లలు చదువుకొని బాగుపడతారని హాస్టళ్లలో వేసిన తల్లిదండ్రులు తెలిపారు. చక్కగా చదువుకోండని చెప్పారు. మా పిల్లలు వేషాలు ఇంట్లో ఉన్నాయని తెలిసి తెలియని ఏజ్లో కేవలం ఆకర్షణ వల్లే జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారని, పిల్లలు వాళ్ళపైన అరవకుండా పద్ధతిగా ఈ ఏజ్లో తప్పు చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కష్టాలు పడవలసి వస్తుందో అన్నారు. కళ్ళకు కట్టినట్టు చెప్పండి, వాళ్ళు బాగుపడాలి, చెడిపోవాలని తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది అని అన్నారు. వాళ్ళు వేసుకున్న బట్టలను గురించి నేను మాట్లాడుతుంది, ఆ అమ్మాయిని గమనించండి, సిగరెట్ పీలుస్తుంది చూడండి అని వారు తెలిపారు. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించిన కందుల సంధ్యారాణి. ముదిరాజ్ కుల మహిళలతో కలిసి ఆటపాటలతో బోనం ఎత్తుకొని దేవాలయానికి. మాదిగ హక్కులు దండోరా కార్యక్రమమును విజయవంతం చేయాలని న్యాయవాది దర్శనం. మాదిగలను దళితులను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్న నాయకులు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. మహాలక్ష్మి దిష్టి కుంభ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.